కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఒక రోడ్డు కనీసం గ్రావెల్ రోడ్డు అయినా పురమించండి సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, వాటర్కిను ఇలా స్కూల్కి వెళ్ళడానికి డ్యూటీకి వెళ్ళడానికి. ఒక రోజు వర్షం పడితే మేము 3 రోజులు ఇంట్లో కూర్చోవస్తుందని చెప్పేసి కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తే కమిషనర్ సార్ ఏమో మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్పేసి కలవమని చెప్పేసి అన్నారండి. హౌసింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ అన్నారు మా సంబంధం లేదు, మున్సిపాలిటీ సంబంధం, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిదని చేయాలని సిల్లికి మాట్లాడేసి మమ్మల్ని ఎటకారంగా మాట్లాడి మా మాటలు పట్టించుకోవట్లేదండి. ఈ విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దామని ఎమ్మెల్యే అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక రోజు మాకు అపార్ట్మెంట్ ఇచ్చి కూడా ఆ రోజు ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళిపోతుందని చెప్పేసి లాస్ట్ మూమెంట్ లో మాకు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇవ్వలేదు, అపార్ట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడలేదు. నెక్స్ట్ డే కలిసి మాట్లాడితే సార్ వాసు గారిని శ్రీకాంత్ గారిని ఎవరు పురమాయించారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, కనీసం రోడ్లు కేటాయించమని చెప్పేసి. సో దానికి వాళ్ళు కేటాయిస్తే కానీ శ్రీకాంత్ గాని వాసు గారు కానీ మాకు కనీసం కొండపల్లిలో స్థానిక పార్టీ వాళ్ళు, పార్టీ కౌన్సిలర్, ఇప్పుడు టీడీపీ పార్టీ కౌన్సిలర్ గానీ జనసేన పార్టీ కౌన్సిలర్ గానీ ఏంటి మీ కాలనీకి ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు మీకు ఎంత బాధపడుతుంది మాకు వచ్చి విజిట్ చేసిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్క